విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య అనుబంధం విడదీయరానిది. విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చి ఉపాధ్యాయులు మాత్రం పాఠాలు చెప్పే చోటే నిలుచుండిపోతారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు కూడా ఎంతో నిబద్ధతతో శ్రమిస్తారు. విద్యార్థుల గెలుపును తన గెలుపుగా భావిస్తారు ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయులపై విద్యార్థులు ప్రేమాభిమానాలను పెంచుకుంటారు. ఒకవేళ అటువంటి టీచర్లే బదిలీలపై వెళ్లాల్సి వస్తే విద్యార్థుల బాధ వర్ణనాతీతం. అలాంటి ఘటనే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో జరిగింది. సోమసుర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బృంగి కృష్ణప్రసాద్ బదిలీపై మరో పాఠశాలకు వెళ్తూ ఉండడంతో విద్యార్థులు సన్మానం చేసి ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. ఉపాధ్యాయునిపై పూడి చల్లుతూ సాదరంగా వీడ్కోలు పలికారు. విద్యార్థులకు చేరువైన కృష్ణప్రసాద్ బదిలీపై వెళ్తూ ఉండడంతో వెళ్లొద్దంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కాళ్లపై పడి వేడుకున్నారు. విద్యార్థులతో పాటు తోటి ఉపాధ్యాయులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. 12 ఏళ్లుగా తన పట్ల ఆదరాభిమానాలు చూపిన తోటి ఉద్యోగులకు గ్రామస్తులకు కృష్ణప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. బృంగి కృష్ణప్రసాద్ అనబడేటటువంటి నేను గత 12 సంవత్సరాల నుంచి సోమశిల పాఠశాలలో అందించినటువంటి సేవలకు గాను ఈరోజు నాకు పిల్లల నుంచి వచ్చినటువంటి అపూర్వమైనటువంటి స్పందన చాలా మనసుకు ఆనందాన్ని కలిగించింది. అదే సందర్భంలో 12 సంవత్సరాలుగా పెనవేసుకున్నటువంటి బంధం అనేటటువంటిది నా విద్యార్థులతో ఇది నా పాఠశాల అనేటటువంటి భావన నుంచి కొంత దూరం వెళ్తున్నట్టుగా గుండెకు భారం అనిపించింది. అయినను ఎక్కడ ఉన్నా ఏ చోట ఉన్నా కూడా నా పిల్లల అభివృద్ధిని కాంక్షించేటటువంటి పరిస్థితుల్లోనే మేము ఉంటాం. మా చేత విద్యా బోధన జరిపించుకున్నటువంటి పిల్లలందరూ కూడా సమాజంలో ఉత్తమమైనటువంటి పౌరులుగా ఎదిగినప్పుడు మేము నిజంగా ఇంకా ఇంతకంటే కూడా చాలా సంతోషపడేటటువంటి సందర్భం రాబోతుంది.